హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది మిర్చి మార్కెట్లో అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తేదీ సెప్టెంబర్ నెల 25వ తారీఖు 2025. బ్యాడిగి మార్కెట్ ధరలకు వస్తే ముందుగా బ్యాడిగి మార్కెట్ ధరలకు వస్తే కేడిఎల్ కడ్డీ బ్యాడిగ్ అనేది టాప్ అండ్ టాప్ 19,000 నుంచి 21,000 టాప్ కార్పెట్ కలర్ తూము పచ్చగా ఉండాలి. టాప్ అండ్ టాప్ 19,000 నుంచి 21,000 వరకు జరగడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీడియం అంటే నార్మల్ 16 నుంచి 18 వరకు 18,000 వరకు పెరగడం జరిగింది. ఇలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి 334 రబ్బీ అనేది 11, 12, 13 ఇలా టాప్ అండ్ టాప్ 13.5, 14.5 అలా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5531 వచ్చేసి 11 నుంచి 13 వరకు వెళ్ళడం జరిగింది. 11,000 నుంచి 13,000 వరకు మీడియం. టాప్ అండ్ టాప్ గురించి నేను మాట్లాడుతున్నాను, నేను మధ్యస్థం రకం గురించి నేను మాట్లాడడం లేదు. ముఖ్యంగా డబ్బీ విషయానికి వస్తే డబ్బీ 23,000 వరకు వెళ్ళడం జరిగింది. టాప్ అండ్ టాప్ ఇవి వచ్చేసి ఎక్కడో ఒకటి నేను మాట్లాడే టాప్ ఎక్కడో ఒకటి. ఈ డబ్బీ విషయానికి వస్తే 19, 20 నార్మల్ ఎక్కువ 19, 20, 21 టాప్ 23 ఇలా వెళ్ళడం జరిగింది. అలాగే కడ్డీ బ్యాడిగ్ విషయానికి వస్తే 18, 19 టాప్ 21, 16, 17, 18 టాప్ 20 ఇలా ఈ 18, 19 వెళ్ళడం ఎక్కువ, 21 టాప్. దయచేసి గమనించగలరు. నేను ప్రతిదీ మీకు టాప్ అని చెప్తే మీరు ఇలా కాదు. 19, 20 ఇలా 21 టాప్, 19, 18 ఈ మధ్యలో నడిచిందండి రేటు. నెక్స్ట్ అలాగే ఈ గుంటూరు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. గుంటూరులో కూడా మనకి ఆర్మోర్ డీలక్స్ వస్తే 12,500 వరకు టాప్ అండి. నెక్స్ట్ సిజెంటే బ్యాడ్గే 12,500 నుంచి 13,500 వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 355 డీలక్స్ వచ్చేసి 15,152 రూపాయలు వేసారండి. అలాగే 5531 వచ్చేసి సేమ్ అండి, 11 నుంచి 13,000 వెళ్ళడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎందుకు నేను ఈరోజు పొద్దున్నే మన బ్యాడిగి వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగింది. ఎందుకు రేట్ తగ్గుతుంది, అసలు ఫీల్డ్ అనేది తక్కువగా మీరే కదా చెప్పారు, ఫీల్డ్ తక్కువగా ఉంది, ఎందుకు రేట్ తగ్గుతూ వస్తుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వ్యాపారస్తులు కూడా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ వ్యాపారస్తులు కూడా మాల్ను కొనుక్కుని వాళ్ళు కూడా స్టాక్ పెట్టారంటండి. వాళ్ళు కూడా ముందుకు పంపడం లేదంట దాన్ని. ఈ ముందు పెద్ద వ్యాపారస్తులు రావడం లేదు, వీళ్ళు ముందుకు పంపించడం లేదు. అలాగే రైతులు కూడా మంచి క్వాలిటీ బ్యాడిగ్ దీనికి తీసుకురావడం లేదని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు లాస్ట్ వీక్ 21, 22,500 అడిగిందని ఇప్పుడు 18, 19,000 అడుగుతాం. ఎందుకు అంటే అని చెప్పడం ఏంటంటే పరిస్థితి ఇది. ఇంకా ఎక్స్పోర్ట్ వదిలింది కానీ ఈ వ్యాపారస్తులు ఎదురు ముందుకు కాయను పంపించడం లేదు. వీళ్ళు కూడా స్టాక్ పెట్టుకున్నారు ఇంకా రేట్ పెరుగుతుందని. వీళ్ళు రైతులు కూడా మంచి కాయను తీసుకోవాలి. ఆయన చెప్పడం నాకే అర్థం కావడం లేదు, మార్కెట్ ఇలా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకోటి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన చెప్పడం ఏంటంటే అక్టోబర్ 10 నుంచి కొత్త కాయలు వస్తున్నాయి. ఆయన లిటరల్గా బీజాపూర్ సైడు వాళ్ళు రైతులు ఫోన్ చేస్తున్నారంటే ఆయనకి కొత్త కాయలు అనేది వస్తున్నాయి, అక్టోబర్ ఎండింగ్ కల్లా కొత్త కాయలు వస్తాయి అనే వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేట్లు కనుక్కోవడం జరుగుతుంది అంటే ఇలాగా కొత్త కాయలు వస్తే మనకి ఈ కాయలకి డిమాండ్ కొద్దిగా తగ్గొచ్చండి. కొత్త కాయలు పెరిగే కొద్దీ పాత కాయలు ఖచ్చితంగా డిమాండ్ తగ్గుతూనే ఉంటాయి. రైతులు జాగ్రత్తగా చూసుకోగలరు. చూసుకుని మీరు ఈ మార్కెట్ అనేది ఏ రోజు అసలు దీన్ని చెప్పడానికి రాదండి. ఈ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది. కానీ మీకు డైలీ ప్రతి ఒక్క వీక్లీ బ్యాడిగి మార్కెట్ రోజు మార్కెట్ అప్డేట్లు అనేది మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తుంటాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి అంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.